అండి ఏంది ఈ రోజు మీరు కొత్తగా కనబడుతున్నారు? రైస్ మిల్ అనే వేసుకుంటా ఏమన్నా రైస్ మిల్ పెట్టారా అండి? కాదండి, ఇది సినిమా పేరు. సినిమా టైటిల్ మహేష్ గారు డైరెక్టర్, ఓకే. కొత్త డైరెక్టర్ అయిన రైస్ మిల్ అనే సినిమా చేశారు. ఎడిటింగ్ డబ్బింగ్ కార్యక్రమాలు అయిపోయి త్వరలో సినిమా రిలీజ్ ఉంది. ఈ సందర్భంగా మాకు ఆఫీస్ లో నేను హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశాను. చాలా బాగుంటుంది సినిమా. కొత్త హీరోలు, ముగ్గురు హీరోలు, నలుగురు హీరోలు. సినిమా మాత్రం ఒక సందేశాత్మక సినిమా, చాలా బాగుంటది. కథ అంటే మనం రివ్యూ చేయకూడదు కాబట్టి రైస్ మిల్ అనేది మంచి సినిమా అవుతుంది. సో దీంట్లో ఎంతో కొంత కొన్ని హైలైట్ పాయింట్స్ ఉంటాయి కదా, బీజిఎం గానీ, మేకింగ్ గానీ, అలాంటివి ఏమన్నా? మేకింగ్ మహేష్ గారు కొత్త దర్శకుడైనా చాలా అద్భుతమైన మేకింగ్ చేశాడు. ఆయనే ప్రొడ్యూసర్ కూడా. చాలా చక్కగా మా అందరికి కూడా మంచి భోజనం కాదు కానీ డబ్బులు ఏ రోజు ఆ రోజు టప్ టప్ అని ఇచ్చేయటమే. నేను చాలా సినిమాలు చేస్తుంటాను, నేను కూడా ఆర్టిస్ట్ కాబట్టి. అంత బాగా ఇచ్చినటువంటి నిర్మాతల్ని కొంతమందినే చూశాను, అందులో ఈయన ఒకడు. హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళ అందరూ కొత్త వాళ్ళు, అందరూ కొత్త. ఎలా చేశారండి? అద్భుతంగా చేశారండి, చాలా బాగా చేశారు. ఆయన ఆడిషన్ చేసుకునేటప్పుడే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని, సొంత సినిమా, సొంత డబ్బులు, సొంత డైరెక్షన్ కాబట్టి చాలా కేర్ తీసుకున్నారు సినిమా పట్ల. సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. త్వరలో ప్రమోషన్ కూడా స్టార్ట్ చేస్తాం, ఇక్కడే మొదలు పెడతాం. ఇందులో హైలైట్ పాయింట్స్ ఏముంటాయి? ఏ జోనర్ లో దేంట్లో ఏంటంటే పిల్లలు ముందు భవిష్యత్తును కోరుకుంటారా, తర్వాత ప్రేమలైనా ఇంకోటైనా ఎంజాయ్ అయినా ముందు భవిష్యత్తు బాగుంటే మీ తరం మొత్తం బాగుంటది, మీ జీవితం మొత్తం బాగుంటది అనే సందేశాత్మక సినిమా. కుర్రోళ్ళు పెడదారిని పడకుండా జాగ్రత్త పడాలనే సందేశాత్మక సినిమా ఇది. ఓకే అండి, ఇందులో మీ క్యారెక్టర్ గానీ మీకు గానీ మంచి పేరు రావాలని కోరుకుంటూ, మీరు అనుకున్నట్టు రైస్ మిల్ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.